హలో హాయ్ నమస్తే నేను మీ సాయి చరిత వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టడానికి కుదరలేదు. వీడియో తీయడానికి కూడా ఎప్పుడు కూడా ఎవరు లేరు, నేనే తీసుకుంటున్నాను. ఇగో సమ్మర్ అంతా పిల్లలు సమ్మర్ క్యాంపులని ఇవన్నీ బిజీ అయిపోయి ఏమీ పెట్టలేకపోతున్నాను. నాకు ఈ సమ్మర్లో మాత్రం అన్నిటికంటే బెస్ట్ వచ్చేది, ఇంత ఎండలో కూడా మండే ఎండలో కూడా నాకు ఆకుకూరలు బాగా వస్తున్నాయండి. నెక్స్ట్ ఇగోండి చాలా వరకు అన్నీ ఖాళీ అయిపోయినాయి. నెక్స్ట్ సీజన్కి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇవ్వండి మస్క్ మిలన్, దానికి అదే వచ్చింది. అందులోనే నాకు కాకర విత్తనం ఎప్పుడో పడింది, అదే మొలిచిందండి. ఇగోండి వంగ, బెండ వస్తున్నాయండి అన్నీ. వాటిని ఇప్పుడు నేను సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అంతా హార్డ్ ప్రూన్ చేస్తున్నానండి. చేసుకోవడం వల్ల ఇది చూసారా, ప్రతి దీని దగ్గర నాకు ఎంత బాగా మల్లె మొక్కలు వచ్చాయో తెలియదు. మనం మల్లెకి ఎంత ప్రూనింగ్ చేస్తే అంత బాగా వస్తుందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇటువంటివి ఇవ్వాలో కూడా చెప్పాను. నా వీడియోలు కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్లోకి వెళ్తే మనం ఎలా గార్డెన్లో మల్లె మొక్కలు ప్రతి మొక్కని ఎలా మెయింటైన్ చేయాలి అనే వీడియోస్ మీకు అందులో ఉంటాయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇదిగోండి చిల్లీస్ డ్రై అయ్యే వరకు ఉంచేస్తున్నాను కదా. ఇగోండి ఇది సన్నజాజులదండి, మా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో తెచ్చి వేశాను. దాన్ని ఇగోండి ఇక్కడికి ప్రూన్ చేసేస్తే ఇగోండి బోల్డ్ బ్రాంచెస్తో వచ్చింది. ఇగోండి గార్డెన్లో వచ్చిన వేస్టేజ్తో రెడీ చేస్తున్నాను. రెడీగా బిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మనం నారు పోసుకున్నవన్నీ సపరేట్ చేసుకోవచ్చు అని. లాస్ట్ టైం నారు పోసుకున్నాం కదండి వంగ, అవన్నీ కొన్ని దగ్గరలో సపరేట్ చేసి వేసానండి. చూసారా లిల్లీ ఫ్లవర్స్ వచ్చినాయి నాకు బాగానే. మళ్ళీ ఒకటి వస్తున్నాయండి బాగానేను. రోజు దేవుడికి పెట్టుకోవడానికి 3 రోజులు 4 రోజులు ఉంచామంటే మనకి ఒక దండ అవుతుందండి. ఎక్కడెక్కడ వేసానో అక్కడక్కడ కొమ్మలన్నీ బతికి చాలా హ్యాపీ అనిపించిందండి. వేసిన కొమ్మలు మాత్రం ఏవి బతకలేదు అన్న ఫీలింగ్ లేదు. ఇగోండి ఇందులో ఇంకా అక్కడక్కడ ఉండిపోయింది కదా ఎర్ర తోటకూర. నేనైతే కింద వేర్లు ఉంచేస్తున్నానండి, ఉంచేసి తీస్తున్నాను. తీస్తే కనుక మళ్ళీ కొత్తవి వస్తాయి కదా అని. చూసారండి, నేను వాటర్ మిలన్ తిని పడి వచ్చేవన్నీ మొక్కలు ప్రతి దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇంకా టమాటా నాకు చూసారా ఎలాంటి షేప్తో వచ్చినాయో. ఇవి వేసవి టమాటా అటండి, అదే పడి మొలిచింది. ఇగోండి ఎలా వచ్చిందో కాయ చూస్తున్నారా. ఇదిగోండి వాటర్ మిలన్ స్టార్ట్ అయింది. మనకి లక్ ఉంటే ఉడితో తినకుండా ఉంటుంది. దానికోసమని నేను ఇగో నెట్ కవర్ ఏదో ఒకటి సెట్ చేద్దామని చూస్తున్నాను. ఇగోండి ఫ్రెష్గా ఉంది తోటకూర చూసారా. ఇగోండి కాకర పింజలు దిగుతున్నాయి, బాగానే వస్తున్నాయి. చూడాలి మరి ఎలా ఉంటుంది అనేది. దిగినాయి బాగానే. ఇగో కాగడాలు చాలానే వచ్చాయి కదండి. ఈ మధ్య నేను గమనించుకోలేదు. ఉడత ఎన్ని తినేసిందో తెలియదండి అసలు. మా బాబు అంటాడు, అమ్మ నెట్ వేసేయమ్మా, స్క్విరల్ తినకుండా ఉంటుందమ్మా అంటాడు మాట్లాడితే. ఇదిగోండి నారంతా సపరేట్ చేసుకున్నాను. వంగ ఎక్కడికక్కడ వేసుకున్నాను అన్నిట్లోని. లాస్ట్ టైం టమాటీలు ఉన్నాయి ఆయిల్ టిన్లో, అట్లోని. బచ్చలి కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రెష్గా. ఇదిగోండి బచ్చలి కూర ఎంత ఫ్రెష్ వచ్చిందో, చాలా ఫ్రెష్గా ఉంది. కానీ కట్ చేయట్లేదండి. అన్నీ ఒకే రోజు లీఫీ వెజెస్ అన్నీ ఒకే రోజు తీసుకుని ఏం చేస్తాం, ఏం చేయలేం కదండి, అందుకే తీసుకోవట్లేదు. ఈరోజు తోటకూర బాగా ఇష్టం అండి, అందుకోసం ఎక్కువ తోటకూర పెంచుతాను, తోటకూర హార్వెస్ట్ చేస్తాను నేను. నాకు వచ్చిన హార్వెస్ట్ తక్కువ కానీ అండి సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంది. వేసవిలో కూడా మనం వీక్లీ వన్స్ ట్వైస్ మన తోటలో ఉంది. నేనైతే ఈ మధ్య దాని వరకు ఇచ్చేయలేకపోతున్నాను కాబట్టి అంత కొంచెం ఇచ్చేస్తున్నానండి. లేకపోతే అసలు వీక్ అంతా కొనుక్కునేవే లేకుండా పండించుకునేదండి. చూసారండి మ్యాంగో అయితే చాలా స్వీట్ ఉందండి, చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం. పంచాను కూడా అండి, పంచిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నేనైతే ఎటువంటి పెస్ట్ లేకుండానే పెంచుతున్నానండి వీటిని. నేను ఎటువంటి పెస్ట్ కూడా వేయలేదు, వీటికి ఎటువంటి మందులు కూడా వేయలేదు.
ఇది అండి నా హార్వెస్ట్ ఈరోజు నేను చేసింది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.